ఇలాన్ మస్క్ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు ఆయన. ఏది ఇది నిఖిల్ ఖామద్ గారి పాడ్కాస్ట్ లో కాదు, వేరే కాంటెక్స్ట్ లో, కానీ ఇది యుద్ధాల గురించి. ఖచ్చితంగా నెక్స్ట్ 5 years లో 2030 లోపల ఒక మేజర్ యుద్ధం జరుగుతుంది అని. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కాన్ఫ్లిక్ట్ వేరు, ఎస్కలేషన్ వేరు, యుద్ధం వేరు. నిజంగా బార్డర్ దగ్గర మనకి 1971 లో జరిగింది, 1999 లో జరిగింది, ఇవి యుద్ధాలు. గల్వాన్ లో జరిగిన అంటే ఒక ఎస్కలేషన్ అంతే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ టైం లైన్ లో ఇచ్చారు ఈయన. పుతిన్ గారు భారతదేశానికి రాబోతున్నారు ఇప్పుడు ఎల్లుండి 4th and 5th December. ఇది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రస్తుతానికి ఇండియాకి పాకిస్తాన్కి ఒక యుద్ధం జరుగుతుంది, లేదా జరగడానికి ఆస్కారం చాలా గట్టిగా ఉందని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం జూమ్ అవుట్ చేసి ప్రపంచం మొత్తాన్ని చూస్తే పాకిస్తాన్ భారతదేశాన్ని పక్కన పెట్టి 2 దగ్గరలో మనకి కాన్ఫ్లిక్ట్ కనబడుతుంది. ఒక దగ్గర మేజర్ యుద్ధం, ఒక దగ్గర కాన్ఫ్లిక్ట్. యుద్ధం వచ్చి రష్యా యుక్రెయిన్, దాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. కాన్ఫ్లిక్ట్ వచ్చి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి. మొన్న యుఎస్ వచ్చి తలదూర్చింది, B-2 బాంబర్లను తెచ్చింది, ఇస్ఫహాన్ కానీ ఇంకో 2-3 ప్లేసుల్లో కానీ ఎక్కడైతే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి నమ్ముతున్నారో ఇరాన్ అక్కడ కొట్టింది. So we know why he ordered the strikes. But at the center of the mission's success lies one American, the B-2 Spirit stealth bombers. 7 of them flew to Iran. What followed was Operation Midnight Hammer. ప్రస్తుతానికి ఇరాన్ గాయపడి ఉంది. ఇలా ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది అనే కొన్ని దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మీ కళ్ళ ముందు జాగ్రత్తగా పెడితే మీరు గమనించండి, ఇందులో చైనా, తైవాన్ కూడా ఉన్నాయి. మీనింగ్ రేపు పొద్దున జపాన్, అమెరికా కలిసి తైవాన్కి తోడుగా ఉంటే ఖచ్చితంగా చైనాతో యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇలాన్ మస్క్ గారి మైండ్ లో ఇది ఉండొచ్చు. లేదా చైనాకి భారతదేశానికి యుద్ధం జరుగుతుందని చెప్పి నేను చెప్పట్లే. సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ అని చెప్పి అమెరికాలో చాలా పెద్ద సంస్థ, వాళ్ళు రాసిన ఆర్టికల్ మీరు ఒకసారి చూడండి. ఒకవేళ చైనాకి భారతదేశానికి గనక యుద్ధం జరిగితే స్టేల్మేట్ జోన్ లోకి వచ్చేస్తుంది. స్టేల్మేట్ అనే ఈ పదానికి మీనింగ్ ఏంటంటే చెస్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు 2 టీంలు గెలవలేకుండా, ఎవరు ఓడకుండా, ఏమీ చేయలేకుండా ఉండే టైంలో ఇది స్టేల్మేట్ జోన్ అంటారు. అప్పుడు ఉండే కాయిన్స్ అన్ని పాడేసి కొత్త గేమ్ మొదలు పెట్టుకోవడమే. అలాగే లే లడాక్ దగ్గర ఉండే ఇండో చైనా బార్డర్ దగ్గర ఇలాంటి యుద్ధ వాతావరణం కానీ క్రియేట్ అయితే మన బలగాలు చాలా బలంగా ఉంటాయి, చైనీస్ బలగాలు చాలా బలంగా ఉంటాయి. పైగా మన పనితనం ఏంటో ఆపరేషన్ సింధూర్లో చైనీస్ వాళ్ళు చాలా బాగా చూశారు. సో పవర్ ఈక్వేట్ అయిపోయేసరికి ల్యాండ్ బార్డర్ దగ్గర స్టేల్మేట్ జోన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, పాకిస్తాన్కి చైనాకి అయితే తొక్కి పడేస్తుంది, భారతదేశానికి పాకిస్తాన్కి తొక్కి పడేస్తాం మనం. ఎందుకంటే వాళ్ళకి అంత దిక్కు లేదు, దిక్కానం లేదు. బట్ చైనా అలా కాదు కదా, అందుకే మ్యారిటైమ్ యుద్ధం జరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ దగ్గర. అది కూడా ఈ చైనీస్ వార్షిప్స్ ఏమైనా అటు తిరుగుతున్నప్పుడు మన సబ్మెరీన్ కనబడి వాళ్ళు వీళ్ళపై దాడి చేస్తున్నారేమో అని వీళ్ళు అపోహపడి, లేదా యుద్ధాన్ని ఎస్కలేట్ చేద్దామనే ఒక ఇంటెన్షన్తో ఈ సబ్మెరీన్ ముందు జాగ్రత్త చర్య అని చెప్పి కొట్టి మనం మళ్ళీ రిటాలియేట్ అయ్యి అక్కడ యుద్ధం జరిగే అవకాశం ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారో మనకు తెలియదు అని ఈ అమెరికన్ ఆర్టికల్ రాసింది. సో ఇండో చైనా వార్ ఇక్కడ ఉంది. ఇంకా పాకిస్తాన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటున్నారు మీరే వినండి. హీఈస్ వెరీ క్లియర్. మనం మనసులో ఫిక్స్ అయిపోవాలి, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని. అండ్ అన్నిటికన్నా పెద్ద ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ ఇస్ నేటోకి రష్యాకి మధ్యలో. ఇప్పుడు యుక్రెయిన్ కి రష్యాకి యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అదొక కొలుక్కి రావట్లేదు. ఇప్పుడు ఈ యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవుదాం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది, అది కుదరట్లేదు. రష్యాది బ్రూట్ ఫోర్స్ అంటారా, లాబింగ్ అంటారా, డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారా, ఏదో వాడు ఆపేస్తుంది. అయినప్పటికీ నేటో మేమంతా మీ వెనకాల చాలా బలంగా ఉన్నాం అని చెప్పి నమ్ముతుంది. ఈ నేటోలో అమెరికా బిగ్ డాడీ అయినప్పటికీ నేనంటే మార్క్ రట్ అన్నాడు, నేటో జనరల్ సెక్రటరీ. ఆయన స్వయాన డీజేటీని బిగ్ డాడీ అని పిలిచాడు. ఒకసారి మీరే వినండి. సో ఆయన చెప్పిన బిగ్ డాడీ ఆయనతో ఈ రష్యాతో యుద్ధం జరిగితే ఉండడు కాబట్టి, వితౌట్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే నేటో దేశాలు ఉన్నాయో, అవి ఫ్రాన్స్, యూకే ఏవైతే రష్యాని డిక్టేటర్షిప్ కింద అనుకుంటున్నాయో వాళ్ళకి రష్యాకి యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దీని కాంటెక్స్ట్ లోనే రష్యాలో ఒక ఇంటర్వ్యూవర్ ఈ పుతిన్ గారిని ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్తూ, మేము యుక్రెయిన్ కూడా చాలా క్లినికల్ గా, సర్జికల్ గా మేము ఈ సమస్యను కొలుక్కు తీసుకురావడం చూస్తున్నాం. ఒకవేళ యూరోప్ కానీ మేము మీతో యుద్ధం చేస్తామని వస్తే వాళ్ళకి కావాల్సిన యుద్ధం మేము ఇస్తున్నాం అని చెప్పి ఆయన అంటున్నాడు. మాకు భయం లేదు అని. I've said that 100 times. We have no plans of fighting against Europe. But if Europe wants to fight and if they start this fight, then we are ready right now. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆయన ఇండియాకి రాకముందు ఇవ్వడం వల్ల, ప్యారలల్ గా ఇలాన్ మస్క్ 2030 లోపల యుద్ధం అనివార్యం అనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంటర్నేషనల్ గా రకరకాల న్యూస్ పేపర్స్ భారత్ హెడ్లైన్స్ లోకి వస్తుంది. ఎందుకు హోస్ట్ చేయాలి, అంత అవసరం ఏముంది అని. దాని గురించి ఇవాళ మనం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. మన మీద జరుగుతున్న నెరేటివ్ వార్ఫేర్ ని, పాకిస్తాన్ వేద్దాం అనుకున్న బురదని, అది పాకిస్తాన్ మీద ఎలా బ్యాక్ ఫైర్ అయిందో, ఇవాళ మనం రష్యాని హోస్ట్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్ వి షల్ డిస్కస్. దానికన్నా ముందు చిన్న మాట, ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, మీకు తెలుసు కదా. దీన్ని మిస్ అవ్వకూడదు. జియో పాలిటిక్స్ నేను ఒక వెబ్ సిరీస్ లాగా రోజుకో ఎపిసోడ్ లా చూడాలి. నా ప్రపంచంలో ఏం జరిగినా కూడా నాకు తెలియాలి. నేను ఆఫీస్ నుంచి లేదా కాలేజ్ నుంచి కానీ వెనక్కి వచ్చిన తర్వాత 10 నిమిషాలు నేను కేటాయిస్తాను. మీరు అనుకుంటే, మీరు ఫిక్స్ అయితే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి నేను ఏమాత్రం మాట్లాడాలన్నా, పుతిన్ గారు ఓవర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏ దేశాలకు వెళ్ళారో మీరు చూడాలి. ఆయన ఫస్ట్ బెలరూస్కి వెళ్ళారు, అలాస్కా సమ్మిట్కి అమెరికా వెళ్ళారు. అది ఎంత డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయం. డీజేటీ గారిని లిటరల్లీ 3 చెరువులు నీళ్ళు తాగించి వెనక్కి వచ్చారు నీట్గా.
Thank you very much, Vladimir. Next time in Moscow. చైనా వెళ్ళారు, కజకిస్తాన్ ఇలాంటి దేశాలకు వెళ్ళారు. చైనా మొన్న ఎస్సీఓ సమిట్ మనం చూసాం కదా, ఫోటోలు కూడా వైరల్ వెళ్ళినాయి. ఎనీవేస్ ఈ దేశాల గురించి నేను ఎందుకు చెప్తానంటే, ఈయన వెళ్ళిన ఈ దేశాలన్నీ మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఏదో సమిట్కో ఎకనామిక్ మీటింగ్కో దేనికో వెళ్ళారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన భారతదేశానికి ఒక బైలాటరల్ మీటింగ్ వస్తున్నారు. బైలాటరల్ మీటింగ్, దీని వెనకాల చాలా తాత్పర్యాలు ఉన్నాయి. వన్ బై వన్ మనం ఆడేసుకుందాం. మొదటిది S-500 డీల్. వాళ్ళ దగ్గర మనం కొన్న S-400s మనకి ఎంత మంచి యూస్కి వచ్చాయి మన ఆపరేషన్ సింధూర్ టైంలో మనం చూసాం. మనమే కాదు, పాకిస్తాన్ టేస్ట్ చేసింది, దీన్ని చైనా ఓవర్లుక్ చేసింది. దాని నెక్స్ట్ మోడల్ అనుకోండి S-500. ఇన్ఫాక్ట్ S-400 600 కిలోమీటర్ రేంజ్ వరకు కొడితే ఇంత దాన్ని మించి వెళ్తుంది. ఇది దానికన్నా ఇంపార్టెంట్గా ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో, ఇప్పుడు జనరల్గా మనకి ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ అంటారు, ఒక 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు పెంచాలి, దగ్గరగా ఉంటాయి ఎర్త్ సర్ఫేస్కి. అలాంటి శాటిలైట్స్ ఏమైనా వాళ్ళు వాడుతున్నా మన దేశం మీద నిఘా పెట్టడానికి, ఏమైనా ఫోటోలు గట్రా తీయడానికి వాటిని కూడా మనం కొట్టొచ్చు S-500తో. అందుకని S-500 కొనుగోలు డీల్ ఒకటి జరగవచ్చు. పుతిన్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, 2030 లోపల $100 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఇండియాకి రష్యాకి ఉండబోతుంది అని. ఇట్స్ నాట్ ఫార్ ఫెచ్డ్. ప్రస్తుతానికి మనం ఆయిల్ చాలా బలంగానే కొంటున్నాం. ఇన్ఫాక్ట్ రష్యాకి మనకి జరుగుతున్న బైలాటరల్ ట్రేడ్ లో మాక్సిమం లిమిట్ మనకి ఆయిల్ మీద వస్తుంది. అంటే మాక్సిమం చంక్ నేను అనేది ఒక 5-10% వేరే సామాన్లు ఏమో కొంటాం, కానీ చాలా దురదృష్టకరం రష్యా నుంచి చాలా తక్కువ కొంటాం మనం. బట్ మాక్సిమం ఆయిలే. ఇన్ఫాక్ట్ అక్టోబర్లో కూడా 2.3 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ మనం కొన్నాం అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ కనుక మనం ఫాలో అయితే, అది కంటిన్యూ అవ్వకుంటూ వెళ్తే 2030 ఇస్ నాట్ వెరీ ఫార్. 4 ఏళ్ళు చూడాలి మరి అది జరుగుతుంది లేదో, మనకు సమయం సమాధానం చెప్తుంది. ఇది కాకుండా రెండోది ఇస్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ప్రస్తుతానికి మన అమెరికాతో ఒక లాజిస్టిక్స్ అగ్రిమెంట్ సైన్ చేసాం మనం, లెమో అంటారు దాన్ని. ఫ్రాన్స్ తో LSA అని లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ అని, సింగపూర్ తో నేవల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని, ఆస్ట్రేలియాతో MLSA అని, జపాన్ తో ACSA అని, ఇలా రకరకాల దేశాలతో మనం సంతకం చేసాం. కానీ ఈ దేశాలన్నీ అమెరికన్ ఫ్రెండ్లీ దేశాలే. ఇంకా సింపుల్ గా పచ్చిగా చెప్పాలంటే అమెరికన్ వసాల్ స్టేట్స్. సో అమెరికాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇటువంటి అగ్రిమెంట్స్ మనం వేరే దేశాలతో సంతకం పెడితే. ఇవేంటి అగ్రిమెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విపత్కర సమయం వచ్చింది, లేదా మనం డేటా వార్ టైం వచ్చింది, డేటా షేర్ చేసుకోవాలి. ఆ దేశపు డేటా మనం తీసుకోవచ్చు, మన దేశపు డేటా వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి అగ్రిమెంటే ఒకటి మన రష్యాతో పెండింగ్ ఉంది, ఇంకా సంతకం మనం పెట్టలేదు. దీని పేరు రెలోస్, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ అగ్రిమెంట్ గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇది జరుగుతుందో లేదో మనకు తెలుస్తుంది. ఇంకో 2 days మనం వెయిట్ చేయాలి. ఆ అగ్రిమెంట్ గురించి, ఆ విజిట్ గురించి ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఎనీవేస్ ఈ ఎంటైర్ విజిట్ లో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న విషయం ఏంటంటే, DJT గారు దీని మీద ఎటువంటి ట్రూత్ సోషల్ పోస్టులు పెడతారు లేదా అని నేను చూస్తున్నాను. నేను వాట్ షాల్ బి హిస్ టేక్ ఆన్ ది ఎంటైర్ ఇష్యూ అని. ఎందుకంటే ఆయనకి కొంచెం నచ్చదు, భారతదేశం ఒక అడుగు ముందుకేసినా నచ్చదు, రష్యా ఒక అడుగు ముందుకేసినా నచ్చదు. ఇప్పుడు ఈ 2 దేశాలు కలిపి 2 అడుగులు ముందుకేస్తున్నాయంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఏదో ట్వీట్ వేస్తాడు. ఆ ట్వీట్ మీద నా ఉత్సుకత ఉంది. ఆయన ఏం రాస్తారని మీరు అనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. సరే, ఇప్పుడు ఇండియాకి మంచిగా ఇంత జరుగుతుంటే పాకిస్తాన్ చూస్తూ ఊరుకుంటుందా? మనకి దిత్వా గురించి ఓ వీడియో చేశాను కదా మొన్న, ఐ థింక్ 2 days బ్యాక్ చేశాను నేను. దాంట్లో నేను ఒక విషయం క్లియర్గా చెప్పాను. జనరల్గా దిత్వా వచ్చిన తర్వాత భారతదేశానికి ఏంటి, భారతదేశానికి హాలిడేస్, ఆ భారతీయులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ చెప్తూ హెడ్లైన్ పాయింట్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇస్ ఎమర్జెన్సీ ఇన్ శ్రీలంక. ఎందుకంటే ఇదే దిత్వా శ్రీలంక దాటి భారతదేశానికి వస్తుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ శ్రీలంక చాలా వరకు మునిగిపోయింది, బాధాకరమైన సమయంలో ఉంది. అండ్ ఇలాంటి టైంలో మనం వి సెంట్ మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, రిలీఫ్ కానీ, మన కింద నుంచి విక్రాంత్ కదిలింది, పైనుంచి కార్గో జెట్స్ వచ్చాయి. వీటిలన్నింటినీ శ్రీలంకన్ గవర్నమెంటే వీడియోస్ అవి తీసి పెడుతుంది, మన ముందు చూపిస్తుంది. ఒకసారి మీరే చూడండి. ఎనీవేస్ నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, పాకిస్తాన్ చూసి ఓర్చుకోలేకపోయింది. అది ఎంతకి తెగించిందంటే, ఒక నెరేటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ దగ్గర ఫ్రీగా ఉండేది ఇది ఒకటే కదా, ఆ దేశస్తులు ప్రపంచం అంతా బ్యాక్టీరియా పాకేసి ఉన్నారు. ఆ పాకిన బ్యాక్టీరియా ఊరుకుంటుందా? భారతదేశం మీద ఎలా విషయం చెమ్ముదామని చూస్తుంటది. అలాంటి ప్రక్రియలోనే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాకు పంపిద్దామని ఉంది, మాకు కూడా రిలీఫ్, భారతీయుల కన్నా ఇంకా బెటర్ సరుకు రిలీఫ్ మేము పంపించగలుగుతాం. కాకపోతే వాళ్ళు ఎయిర్ స్పేస్ షట్ డౌన్ చేయించారు కాబట్టి మేము పంపించలేకపోతున్నాం. హమ్ క్యా కరు అని చెప్పి ఒక నెరేటివ్ లైన్ ఒకటి స్టార్ట్ చేశారు, ఒక PR క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు. మొత్తం ప్రపంచం అంతా మనం ఏదో అగ్రెసర్స్ లాగా మనం ఆపేస్తున్నట్టు. దీన్ని ఇమ్మీడియట్ గా భారతదేశం రిఫ్యూట్ చేసింది. హెల్ప్ కానీ, రిలీఫ్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కానీ మేము ఎప్పుడు ఎయిర్ స్పేస్ గట్రా క్లోజ్ చేయలేదు. అవి కంప్లీట్లీ బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ అని భారతదేశం తన పాయింట్ తన ముందు పెట్టింది. ఇన్ఫాక్ట్ ఆ పాయింట్లోనే మీరు వెళ్ళండి, మమ్మల్ని దాటుకొని మా ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళి మీరు కావాలని ఇవ్వండి. ఎందుకంటే మనకు కూడా తెలుసు ఆడి దగ్గర ఏం ఉండదని. గీకినా కూడా ఏం రాని దేశం పాకిస్తాన్. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏం ఫుడ్ పంపిస్తే చెప్పండి, చాలా గర్వంగా ఇప్పుడు ఏం చేయాలి, అందరి ముందు మనం ఓపెన్ చేస్తాం మనం, మీరు వెళ్ళండి అని. ఇప్పుడు వెళ్ళకపోతే తీసుకెళ్ళకపోతే బాగోదు. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేశారంటే మనం సైలెంట్గా ఉంటాం ఎప్పట్లాగే. ఈ నెరేటివ్ క్యాంపెయిన్ ప్రపంచం అంతా చుట్టేయచ్చు అనుకున్నారు. సో ఏదోటి పెట్టారు, ఆ ఫోటో బయటకు వచ్చింది. కాకపోతే వాళ్ళు ఎంత లో ఐక్యూ గాలంటే, వాళ్ళు పంపించామని చెప్తున్న ఫుడ్ ప్యాకెట్ల మీద ఉండే ఎక్స్పైరీ డేట్ చెక్ చేయకుండా పెట్టేశారు వాళ్ళు. మీరే ఒక్కసారి జూమ్ చేసి చూడండి. పోయిన సంవత్సరం అక్టోబర్కి ఎక్స్పైరీ అయిపోయిన గూడ్స్ని తీసుకొచ్చి పంపిస్తున్నారు. అంటే ఆ బతికిన వాళ్ళు కూడా చంపేద్దామనా? ఏం నాకు అర్థం కావట్లేదు. లేదా మీది ఒక బిఖారి దేశం
అని చెప్పి ప్రపంచం అంతా చాటి చెప్దామనా? ఆ ఫోటోకి మీనింగ్ ఏంటి? ఆ ఫోటోలో ఉండే సరుకు మీద ఉండే వాల్యూస్ ఏంటి? ఆ డేట్లు ఏంటి? మీరు పైన రాసిన క్యాప్షన్ ఏంటి? దానికి దీనికి ఏమైనా సింక్ ఉందా? ఎనివే, సెల్ఫ్ గోల్ వేసుకోవడం క్వాజాకి కొత్త కాదు, పాకిస్తాన్కి కొత్త కాదు. అదొక వంకాయ దేశం, అది వంకాయ దేశమే. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం అది కాదు. ఇక్కడ ఎవరైతే శ్రీలంకలో ఉండే పాకిస్తాన్ సింపథైజర్స్ ఉంటారో నాకు గర్వంగానే ఉంటుంది. భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పాకిస్తాన్ ఇంత సొలు చెప్తుంది కదా, క్షమించండి నా పదాలకి, కానీ మీరు చూడండి, ఇదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో మనం కూడా పంపిద్దాం అనుకున్నాం ఇలాంటి హెల్ప్, ఇలాంటి రిలీఫే. భారతదేశం ఏ దేశానికైనా, అది మయన్మార్ అవనివ్వండి, శ్రీలంక అవనివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ అవనివ్వండి, ఏ దేశం, బంగ్లాదేశ్ అవనివ్వండి, ఇబ్బందుల్లో ఉన్నామంటే మనం రిలీఫ్ పంపిస్తాం. మన దగ్గర వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్తో పాటు మన దగ్గర డబ్బులు కూడా కొంచెం ఉన్నాయి. సో హెల్ప్ చేస్తాం, మాకు వదలంటారా అంటే వదలని పాకిస్తాన్ ఆ రోజు ఏ స్పేస్ ఇవ్వలేదు. మనం వేరే రీరూట్ చేసుకొని వెళ్ళాం. మనం ఏ కజకిస్తాన్ నుంచో ఇంకేదో దేశం నుంచి వెళ్ళాం, మనం అటు సైడ్ నుంచి వెళ్ళాం. మనం ఇప్పుడు మనకి నీతి సూక్తులు చెప్తుంది ఇదే పాకిస్తాన్, మనం మాకు స్పేస్ వదలట్లేదు. వదిలితే ఏదో ఈ ఎక్స్పైరీ ఫోటోలు పెడుతుంది. ఎనీవేస్, మనం ఇంత హెల్ప్ చేసాం శ్రీలంకకి. శ్రీలంకలో ఉండే పాకిస్తాన్ సింపథైజర్స్ ఇప్పటికీ భారతదేశానికి విరుద్ధంగా రాస్తున్నారు. భారతదేశం మమ్మల్ని అప్రెస్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, డిప్రెస్ చేస్తుంది అని ఏదో ఒకటి. దానికి కారణం కేవలం ఒకటి, అది నెరేటివ్ వార్ఫేర్. ఐ విల్ స్ట్రెస్ దిస్ పాయింట్. అది మనం కరెక్ట్ చేసుకునేదాకా, కోర్స్ కరెక్ట్ జరిగేదాకా మనం దీని గురించి మాట్లాడాలి. ఇక్కడ మనం వెనకబడి ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఒక ఆర్టికల్ నేను ఒకటి చూశాను, ఒక ఇన్ డెక్కన్ హెరాల్డ్ వాళ్ళు ఒక విషయం చాలా క్లియర్గా రాశారు అందులో. లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. ఇండియాస్ కరెంట్ ఛాలెంజ్ ఇస్ నీదర్ ఎ డెఫిసిట్ ఆఫ్ పొటెన్షియల్ నార్ ఎ డెఫిసిట్ ఆఫ్ అంబిషన్, బట్ ఎ సివియర్ డెఫిసిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, బోత్ ఇన్ గ్లోబల్ లాబింగ్ అండ్ గ్లోబల్ కమ్యూనికేషన్. వీఆర్ లూజింగ్ ద సైలెంట్ వార్ ఆఫ్ డిప్లొమసీ అండ్ నెరేటివ్. మీకు అర్థమవుతుంది ఎంత డీప్గా మనం ఉన్నాం. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసాం. మనం పాకిస్తాన్ మన మీద ఒక బురద అలా చల్లేద్దాం అనుకుంది, టక్కని మనం ఓపెన్ చేసాం ఎయిర్ స్పేస్, ఈ ఎక్స్పైరీ డేట్ బయటకు వచ్చింది. ఇలాగ పాకిస్తాన్ ఎన్ని వాళ్ళకి లూజ్ అవ్వడానికి ఏం లేదు అక్కడ. వాడు 100 అంటాడు, బురదలో దొరిలే పంది అది. ఇట్స్ అపాన్ అస్. మనం ఎంత ఫాస్ట్గా, ఎంత క్విక్గా రియాక్ట్ అయ్యి ఆ బురద మన మీద పడకుండా ఎంత జాగ్రత్త పడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా మన నెరేటివ్ని ఎలా ఎంత ఇంట్రెస్టింగ్గా మనం పుష్ చేస్తాం. అందుకని సినిమాలు ఎవరైనా తీసిపారేస్తున్నా, ఏదైనా సాఫ్ట్ పవర్ని ఎవరైనా తీసిపారేస్తున్నా అది కరెక్ట్ కాదు. అది సాఫ్ట్ పవర్ హ్యాస్ ద పవర్ టు ప్రాపగేట్ ద ఐడియాలజీ. అది ఏదైనా అవనివ్వండి, మన ఐడెంటిటీని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి. అలాంటి డైరెక్టర్స్ రావాలి, యాక్టర్స్ రావాలి, సినిమాలు రావాలి, పాటలు రావాలి, ఆల్బమ్స్ రావాలి, పుస్తకాలు రావాలి, లిటరేచర్ ఉండాలి. ఇట్స్ అ లాంగ్ గేమ్. బట్ అందరం కష్టపడి కలిసికట్టుగా ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఆ పనే జరగడానికి అంత ఆస్కారం ఉంది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఏదో పాకిస్తాన్కి సంబంధించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ డెడ్ ఎకానమీ, డెడ్ కంట్రీ, డెడ్, అసలు ఏది లేదా దేశంలో అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా, కంప్లీట్గా పాకిస్తాన్ బాల్కనైజ్ అయ్యే వరకు అది చావనట్టే. పావును చంపితేనే అది చచ్చినట్టు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్తున్నారు ఇవాళ కూడా. హీఈస్ బీయింగ్ వెరీ వెరీ క్లియర్, ఆ యుద్ధం అయిపోలేదు అని. मैं मानता हूं मानसिक रूप से तैयार रखना हो. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యానిక్డోట్ ఒకటి చెప్పుకుందాం మనం. ఇవి మీరు తెలుసుకోవాలి. మీరు రీసెంట్గా ఫిన్లాండ్ అనే దేశం వాళ్ళ ఎంబసీని పాకిస్తాన్ చాలా పీకేసి వెళ్ళిపోయింది. దానికన్నా ముందు స్వీడన్ అనే దేశం, స్వీడన్ మనందరం వినే ఉంటాం కదా, వాళ్ళు కూడా పీకేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ నుంచి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దీని పర్యవసానాలు పాకిస్తాన్ మీద ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పాకిస్తానీ వ్యక్తి ఫిన్లాండ్ వెళ్ళి చదువుకుందాం అనుకున్నాడు, లేదా స్వీడన్ వెళ్ళి చదువుకుందాం అనుకున్నాడు. ఆడు పాకిస్తాన్ నుంచి అప్లై చేయలేడు వీసాకి, వేరే దేశానికి వెళ్ళి ఆ త్రూ వెళ్ళాలి. ఏ దేశంలో అయితే ఈ స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ ఎంబసీ ఉందో. ఇప్పుడు ఇదే స్వీడన్, ఫిన్లాండ్, ఇన్ఫాక్ట్ ఫిన్లాండ్ అయితే ప్రామిస్ కూడా చేసింది, ఇన్ఫాక్ట్ అనౌన్స్ కూడా చేసింది. ఢిల్లీలోనే కాదు, వేరే ఊర్లు ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్లో కన్సులేట్ మేము పెడతామని. భారతదేశానికి దీనివల్ల ఏం బెనిఫిట్? అహ్మదాబాద్లో ఉండే కుర్రాడు ఫిన్లాండ్ వెళ్ళి చదువుకుందాం అంటే ఢిల్లీకి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు, అహ్మదాబాద్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది భారతదేశం చాలా మంచి న్యూస్. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్తో మాకు ఎటువంటి సత్సంబంధాలు అవసరం లేదు, వాళ్ళతో ఎటువంటి ట్రేడ్ అవ్వట్లేదు, నయ పైసా లాభం లేదు, ఇది ఒక డెడ్ ఎకానమీ, డెడ్ కంట్రీ అని చెప్పి వాళ్ళు డిసైడే చెప్తున్నారు. ఇది బయటికి చెప్పకుండా మైక్ లేదు అంతే. ఎందుకంటే సమ్ టైమ్స్ యాక్షన్ స్పీక్ బెటర్ దెన్ వర్డ్స్. మరి మీరే చూడండి వాళ్ళ యాక్షన్ ఎలా ఉందో, వాళ్ళు పీకేసి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ 1990s పాకిస్తాన్ ఏ రేంజ్లో ఉంటే తెలుసా మీకు? ప్రస్తుతంతో కంపేర్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండేది. వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్స్ అంటే వేరే దేశాలకు ఉంచాయని ఉత్సుకత ఉండేది. వాళ్ళ జీడీపీలో ఒక 11% వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి అట్రిబ్యూట్ అయి ఉండేది. ప్రస్తుతానికి అది ఒక 9%, 8%, 7% అలా పడిపోతుంది. ఇవాళ రోజు మేడ్ ఇన్ పాకిస్తాన్ అంటే ఏ దేశం కొనకుండా జాగ్రత్తగా దూరంగా ఉండాలనుకుంటుంది. అయినప్పటికీ అది కూడా కుదరదు, ఖచ్చితంగా బాల్కనైజ్ అవ్వాల్సిందే. అది ఎలా అవుతుందని మనకి సమాధానం చెప్పాలి, బట్ స్టిల్ అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ గో. పాకిస్తాన్ యుగస్లేవియాకి ఏ గతి పట్టిందో పాకిస్తాన్కి ఆ గతి పట్టాల్సిందే. దీని మీద మీరే ఉంటారు. ఎనీవేస్, ఇవాళ క్వశ్చన్ మీ అందరికీ, నోబెల్ పీస్ ప్రైజ్ ఇది ఏ దేశంలో అనౌన్స్ చేసే ప్రైజ్? ఇది ఆప్షన్ ఏ ఇస్ నార్వే, ఆప్షన్ బి ఇస్ ఫిన్లాండ్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ మేజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్
అని మీరు రాస్తే అక్కడ వచ్చేసేది ఫుల్ ఫామ్. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ఏదైనా నాకు రేపు పొద్దున మీరు ఈ వీడియో చేయండి అని మీరు నాకు చెప్పాలన్నా, ఇన్ఫాక్ట్ మన ఛానల్లో నేను ఎలా పెడతానంటే రేపు వచ్చే ప్రతి వీడియో మీరే డిసైడ్ చేస్తారు, మీరే నాకు చెప్తారు ఇలా మాట్లాడండి అని. మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఏం చేయాలని ఉందో అదే చేస్తాను నేను. అది చెప్పడానికి మీకు వాయిస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మన మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి ఫిట్నెస్ గ్రూమింగ్ కాంటెంట్ మీరు మళ్ళీ చూడాలన్నా, దే ఆర్ గ్రేట్ ఛానల్స్, మన ఛానల్స్ అవి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నేను ఒక్కటే, వై ఐ కీప్ సేయింగ్ దిస్ ఇస్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ కోర్ కమ్యూనిటీ. మీరు ఈ పాయింట్ని ఎవ్రీడే మీరు చూస్తున్నారంటే మీరు ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తారు ఈ ఛానల్కి. అది మానిటరీ రూపంలో కాదు, ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, ఈ రూపంలో. అంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు. దానివల్ల కొన్ని లక్షల మందికి ఆన్ డైలీ బేసిస్ రీచ్ అవుతుంది. అండ్ ఆ ఫ్రెష్ బ్యాచ్లో మీరు ఉన్నారంటే, మీకు ఆ నాలెడ్జ్ పిల్ రోజు కావాలంటే, నేను వీడియో పెట్టగా మీరు పడుకునే ముందు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ మొబైల్లో స్క్రీన్లో అలా రావాలంటే జస్ట్ ఒక్కటే పని, నథింగ్ ఎల్స్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదే కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ ఫ్లేవర్లో ఇంకో వీడియో మీరు ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉండే జియో పొలిటికల్ టెన్షన్ గురించి ఒక వీడియో చేశాను ప్రస్తుతానికి. ఆ వీడియో ఈజ్ హియర్. లేదు, నిఖిల్ కామత్ గారిది, ఇలాన్ మస్క్ గారిది పాడ్కాస్ట్ చాలా వైరల్ వెళ్తుంది కదా, నాకు ఐ వాంట్ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వాళ్ళు మాడుకున్న దాని గురించి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది తెలుగులో. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.